ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ఉషా. సో మీకు ఇంతకుముందు ఒక వీడియో కనుక చూస్తే అర్థమయ్యే ఉంటుంటుంది. ప్రత్యేకించి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 11 రోజులు దేదీప్యమానంగా శ్రీ పంచాయతన పూర్వక అతిరుద్ర సహిత శతచండి సమేత నక్షత్ర నవగ్రహ యాగము నిర్వహించబోతున్నారు. ఈ యాగానికి సంబంధించి ఎవరైనా అటెండ్ అవ్వచ్చని ఇంతకుముందే బ్రహ్మశ్రీ ఈమని ప్రసన్న శర్మ గారు వివరించడం జరిగింది. ప్రత్యేకించి రాసుల వారిగా మనం చూసుకున్న, నక్షత్రాల వారిగా మనం చూసుకున్న కొన్ని ఇబ్బందులు మనం చూస్తుంటుంటాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా ప్రమాదాలు దాంతోపాటు అనుకోకుండా కొన్ని విపత్తులు కూడా మనం ఫేస్ చేసాము. అందులో చాలామంది ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి రాసుల వారిగా కనుక చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది, వారు కూడా ఇక్కడ అటెండ్ అవ్వచ్చు అన్నది. సో ఒకసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్కారం తల్లి. సో ఈ యాగానికి సంబంధించి మీరు ఏదైతే నిర్వహించబోతూ ఉన్నారో ఈ 11 రోజులలో రాసుల వారిగా మనం చూసుకుంటే ఏ రాసుల వారికి బాగుంటుంది, వాళ్ళు ఇక్కడికి వస్తే ఎలాంటి హెల్ప్ అవుతుంది అంటారు? అంటే ఈ యొక్క కార్యక్రమం తల్లి మన యొక్క యాగంలో ప్రత్యేకంగా నక్షత్ర నవగ్రహ యాగం అనేది ఆఖరిలో ఉండేటువంటి 2 ఏవైతే ఉన్నాయో, వీరు చేసుకుంటే బాగుంటుంది, వీరు చేసుకోకపోతే బాగోదు అని కాకుండా 27 నక్షత్రాల వారు ఎవరికైతే ప్రస్తుతం ఇబ్బందికరంగా నడుస్తోందో పరిస్థితులు, ఏ విధానం అంటే ఆదాయము, రుణబాధలు, ఖర్చులు, శరీర ఆరోగ్యము, హాస్పిటలైజ్ తరచూ అవుతూ ఉండడము, పిల్లలు ఇబ్బందులు పడుతూ ఉండడము, ఇటువంటివి ప్రస్తుతం మన కాలమానంలో చాలా చూస్తూ ఉన్నాం. యుక్త వయసులో ఉన్న పిల్లలు ఒక రకంగా ఉన్నారు, పిల్లలు బాగా చంటి పిల్లల దగ్గర నుంచి బాలులుగా ఉండేటువంటి పిల్లలు ఇంకొక రకంగా ఉన్నారు. ఇటువంటి వాటి కారణాలు ఏమిటి అంటే దీని పేరు బాలారిష్ట దోషము అంటారు. ఈ బాలారిష్ట దోషం ఉన్న పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడము, మొండిగా ప్రవర్తించడము, అందరూ కూడా మెప్పు పొందేటువంటి పనులు కాకుండా చెడ్డ పనుల్లోకి చేయడము, ఇటువంటివి మనం కాలక్రమేణా చాలా చూస్తూ ఉన్నాం. అటువంటి వాటి కారణాలే ఈ బాలారిష్ట దోషాలు. ఆ బాలారిష్ట దోషాలు ఉన్న పిల్లలు ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా ఇబ్బందులు పెడుతూ ఉండి సత్ప్రవర్తన సద్బుద్ధి లేకుండా విద్యా విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చు. అలాగే ఆరోగ్యం భాస్కరాదిచ్చేదు, ఆరోగ్యం కొరకు ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో, భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నారో, వారు పంచాయతనలో సూర్యనారాయణమూర్తి ఉంటారు. చక్కగా రోజు ఇక్కడ సూర్య నమస్కారాలు జరుగుతాయి. చక్కగా వచ్చి వారు సూర్య నమస్కారాల దగ్గర కూర్చుని అది చూసి ఆ తీర్థం తీసుకున్నట్లయితే, ఆ ప్రసాదాలు తీసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఆరోగ్యం కొరకు అది జరుగుతూ ఉంటాయి. అలాగే స్తంభిత సర్వకార్య సిద్ధి అంటే మనం ఏదో ఒక కార్యక్రమం ప్రారంభం చేస్తాం, అది ఏదైనప్పటికీ కూడా అది విఘ్నాలు కలుగుతూ ఉంటాయి, విఘ్న దోషాలు అంటారు. దానికి గాను ఇక్కడ రోజు కూడా గణపతికి అష్టద్రవ్య హోమము, గణపతి మూలమంత్ర జపాలు జరుగుతాయి. ఆ యొక్క విఘ్న దోషాలు పోవడానికి ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వారికి సమస్త విఘ్న దోషాలు పోతాయి. అలాగే లక్ష్మీ ప్రాప్తికై ఆదాయం కొద్దే సంపాదిస్తున్నాం కానీ ఖర్చులు బాగా ఉంటున్నాయి, అప్పులు అయిపోతున్నాము, అప్పులు పాలవుతున్నాము అనుకునేటువంటి ఎవరైతే భక్తులు ఉంటారో, ఇక్కడ శక్తి పంచాయతనంలో అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కూడా ఆరాధన చేస్తాం. దానికి శ్రీ సూక్తము సంపుటీకరణంతో, కమలాత్మక సంపుటీకరణతో శ్రీ సూక్త పారాయణ లక్ష్మీ హోమం జరుగుతుంది. దాంట్లో కూడా పాల్గొన్నట్లయితే వారికి అలక్ష్మీ పరిహారం అంటే డబ్బులు లేనటువంటి దోషాలన్నీ కూడా పోయి లక్ష్మీ అనుగ్రహం కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కగా వీరి యొక్క ఐశ్వర్యం అభివృద్ధి కలుగుతుంది. అలాగే విష్ణు యొక్క ప్రోక్తంగా సాంసారిక జీవితాల్లో భార్యాభర్తలకి చిన్న చిన్న దాంపత్య దోషాలంటే చిన్నగా పోట్లాడుకోవడాలు ఇటువంటివి ఏవైతే ఉంటాయో వాటిలన్నింటికి కూడా విష్ణు ప్రోక్తంగా జరుగుతూ ఉంటుంది. ఆ విష్ణువు యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో ఉండేటువంటి అన్యోన్యత కలహాలు పోయి ఆ యొక్క అన్యోన్య దాంపత్యం అనేది ఏర్పడుతుంది తల్లి. అలాగే ఇక గ్రహాల దగ్గరికి వచ్చేసరికి చాలామందికి ఇప్పుడు ఏంటంటే కుంభరాశి మొదలుకొని కుంభరాశి, మీనరాశి, మేషరాశి వీరు ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉండేటువంటి శని బాధ పడుతూ ఉన్నారు. ఆ యొక్క శని భగవానుడు అనుగ్రహం కలగడం కోసం ఈ యొక్క గ్రహారాధన ఏవైతే గ్రహాలు ఉన్నాయో రవి దగ్గర నుంచి అంటే సూర్యగ్రహం దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు ఈ యొక్క 9 గ్రహాలు కూడా ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్కలా వారి యొక్క స్థితులు ఉంటాయి. దాని యొక్క ప్రభావాలు కూడా అలాగే ఉంటాయి. ఒకరి జాతకంలో శని భగవానుడు చాలా అద్భుతంగా ఉంటాడు, ఒకరి జాతకంలో శుక్ర భగవానుడు బాగోడు. సో ఏంటంటే
ఎవరి గ్రహాలు బాగోని ప్రస్తుత కాలమానంలో అందరికీ కూడా జ్యోతిష శాస్త్రం పైన కొద్దిగా అవగాహన కలుగుతోంది. సోషల్ మీడియాలో కానివ్వండి, లేదా ఉండేటువంటి బ్రాహ్మణోత్తముల దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం దగ్గర కానివ్వండి, చాలామందికి అవగాహన ఉంటుంది. అందరూ కూడా మామూలుగా బయట ఈ పూజలు చేయించుకోవడానికి కొత్త వ్యయప్రయాసాలు ఉన్నాయి. అటువంటి వారు వ్యయప్రయాసాలకి ఖర్చు పెట్టలేని వారు ఇక్కడికి వచ్చినట్లయితే సామూహికంగా 9 గ్రహాలకి కూడా జపాలు జరుగుతాయి. ప్రతిరోజు ఏ గ్రహానికి ఆ గ్రహానికి హోమం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వారు పాల్గొనవచ్చు. అంటే బయట బాగా ఎక్కువ ధన రూపేణ ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడ కొద్ది దానితో ద్రవ్యాలతో ఆ ఉండేటువంటి హోమంకి సంబంధించిన ద్రవ్యాలతోనే నడిచిపోతుంది. కాబట్టి అటువంటి వారు కూడా సంప్రదించవచ్చు. ఎవరైతే పిల్లలు పుట్టిన తర్వాత గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు అంటారు. అంటే 27 నక్షత్రాల్లో ఒక 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉన్నాయండి. అందులో భరణీ నక్షత్రము, కృత్తికా నక్షత్రము, రోహిణీ నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, మూలా నక్షత్రము, అలాగే జ్యేష్ఠా నక్షత్రము, ఇలా 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు ఉన్నాయి. విడిగా మనం శాంతి చేసుకోవాలి అంటే చాలా వ్యయప్రయాసాలు ఉంటాయి. అలాగే ఇక్కడికి వచ్చినట్లయితే నక్షత్ర శాంతి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకుని భగవత్ ప్రేమికులందరూ కూడా చక్కగా ఈ భగవదారాధనలో, ఈ యాగంలో పాల్గొన్నట్లయితే మీ కష్టాలు భగవంతుడి దయ వల్ల క్రమేపిగా కష్టాలన్నీ కూడా తొలుగుతాయి అనేది శాస్త్రవచనము. ఇది తల్లి పరిస్థితి. సో ఎవరైతే వీడియో చూస్తూ ఉంటుంటారో ఎస్పెషల్లీ ఈ 3 రాసుల వారు అండ్ దాంతోపాటు మిగతా రాసుల వారికి కూడాను అండ్ నక్షత్రాల వారిగా మనం చూసుకుంటే 18 నక్షత్రాలు శాంతి నక్షత్రాలు అని చెప్తూ ఉన్నారు. సో గురువుగారు చెప్పినట్టుగానే మనం ఏదైనా యాగం చేయించుకోవాలనుకున్నా, ఏదైనా మన పేరు మీద పూజ చేయించుకోవాలనుకున్నా డెఫినెట్గా కొంత ఖర్చుతో కూడిందే. కొంతమంది పరిస్థితులు బాగాలేనప్పుడు వెచ్చించలేరు వాటికి, అంటే ధన రూపేణ ఖర్చు పెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ 11 రోజులు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారని భావించి మీరు ఎవరైనా సరే ఈ పూజలో, ఈ యాగంలో పాల్గొనాలి అనుకుంటే నేను డెఫినెట్గా స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తూ ఉంటాను. దానికి మీరు సంప్రదిస్తే డెఫినెట్గా గురువుగారి టీం కావచ్చు, గురువుగారు కావచ్చు మీకు వివరాలతో పాటు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అనేది మీకు తెలియజేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం తల్లి.